హలో, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 20వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆపదలు అనేవి ప్రతి వ్యక్తిగత జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, అయ్యా మా కుటుంబాల్లో ఎన్నో ఆపదలు ఉన్నాయి, మా విద్యాభ్యాసంలో ఎన్నో ఆపదలు ఉన్నాయి, మా సంసార జీవితంలో ఎన్నో ఆపదలు ఉన్నాయి, మా కాపుర జీవితంలో ఎన్నో ఆపదలు ఉన్నాయని చెప్పి చాలామంది ప్రార్థనా సహాయమును కోరేటువంటి వారు చాలామంది నాకు కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎటువంటి పరిస్థితులైనప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను బలపరిచి మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నేనైతే అంటున్నాను, నీవు ఏ ఆపదలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీవు ఏ కష్టంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఎటువంటి ఇబ్బందుల చేత మీరు బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, పరిశుద్ధాత్మదేవుడు నీకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. నీకు ఆపద సంభవించినప్పుడు చాలామంది చూడండి, బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆపదలు సంభవిస్తూ ఉంటాయి. ప్రార్థనా శక్తి ఆ వ్యక్తి పైన ఉందనుకోండి, బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా, ఈవెన్ ఎటువంటి వాహనాలపైన నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీకు ఏ ఆపద రాకుండా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆపత్కాలమున దేవునికి మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీ కుటుంబ పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కుటుంబ పక్షంగా నీవు ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభువాక్యం చెప్తుంది కదా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన మనలను ఉద్ధరించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనలను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనలను బ్రతికించేటువంటి దేవుడై ఉన్నాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఆపద అనేది మనిషికి సంభవిస్తుందో ఎవరికి తెలియదండి. దేవుని బిడలారా, ఎప్పటికప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా జీవించినట్లయితే ఎటువంటి ఆపద సంభవించినా నీ ప్రాణానికి కానీ, నీ శరీరానికి కానీ, నీ కుటుంబానికి కానీ ఎటువంటి కష్టం రాదు. ఎటువంటి కష్టం వచ్చినా పరిశుద్ధాత్మదేవుడు ఆ కష్టం నుండి తప్పించి బలపరిచి ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు. ఈ విషయాన్ని బాగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డలు ఆపదలో ఉన్నారు, నా కుటుంబం ఆపదలో ఉంది, మా జీవితాలు ఆపదలో ఉన్నాయని చెప్తా ఉంటారు. ఆపద అనేది ప్రాణాపాయ స్థితి కావచ్చు, దేవుని బిడ్డలారా, శరీర అనారోగ్యమే కావచ్చు, శరీర బలహీనతలే కావచ్చు, ఈవెన్ ఏదైనా కానీ ఆపద సందర్భంలో దేవునికి మనం మొరపెట్టగలిగితే గాక పరిశుద్ధాత్మదేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా. ఈరోజు చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితులు మనుషుల జీవితాల్లో కలుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుండి విడుదలయ్యి మనం స్వేచ్ఛగా, సుఖముగా, సంతోషంగా జీవించాలి అని అంటే ప్రభుతో కలిసి మనం సహవాసం చేయగలిగితే ఎటువంటి ఆపద మనకి సంభవించదు. ఎటువంటి ఆపద నీకు, నీ కుటుంబానికి సంభవించకుండా ఉండడానికి దేవుని సేవకునిగా నీ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆపత్కాలమున మాకు సహాయం చేస్తానని నీ వాక్యం చెప్తా ఉంది. ఎంతమంది అయితే ఆపదలో ఉన్నారో, ఎంతమంది అయితే ఆపత్కాలంలో నివసిస్తూ ఉన్నారో నాయన,
అటువంటి పరిస్థితుల నుండి, అటువంటి కష్టాల నుండి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేయండి. వాహనాల మీద ప్రయాణం చేసే వారిని కాపాడండి తండ్రి. గృహంలో నివసిస్తున్న వారికి నీ సహాయ సహకారములు అనుగ్రహించండి. విద్యాభ్యాసం చేస్తున్న వారికి నీ సహాయ సహకారాలు అనుగ్రహించండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఆపదలో చిక్కుకొనకుండా ప్రతి ఒక్కరిని పుట్టి బాగు చేసి బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.